సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎస్సి. ఆ నోటిఫికేషన్స్లో ఐ క్రాక్డ్ 5 జాబ్స్. ఇంకా దాంట్లో నాకున్న ఓన్లీ ఆప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఆల్ ఇండియా 59th ర్యాంక్ రాఘవి రెడ్డి. అవునా? 59 అని మా మమ్మీ 2 సార్లు అడిగారు. లాస్ట్లో చాలా ప్రెషర్ ఉంటుంది కదా సార్. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు, డైలీ క్యాష్ ప్రైజ్ ఉంటుంది అంటే స్టూడెంట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. రిప్లో ఉన్నప్పుడు కానీ సూపర్ 60లో ఉన్నప్పుడు కానీ ఒక్కసారి నా డైరీ తెచ్చుకోవాలి. ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేసిందే నేను కాబట్టి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా అనే కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జాబ్స్ కొట్టు బయటకు వస్తారు. టైర్ 1లో 160 వచ్చాయి, బట్ టైర్ 2లో లెవెల్ 7 ఎలా మిస్ అయింది నీకు? నాకు ఒక్క క్వశ్చన్ వల్ల నేను మళ్ళీ 1 year ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది సార్. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఐఏసీ చైర్మన్ వినయ్ సార్ మాట్లాడుతున్నాను సార్. Especially your IRF has done wonderful job. So hello everyone, welcome to ISE. So today we have with us a very special achiever, Miss Raghavi. ఒక సాధారణ విద్యార్థి స్థాయి నుంచి ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ జాబ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు తన ప్రయాణం ఎలా సాగింది అనేది తన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. సో వెల్కమ్ రాఘవి, కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవింగ్ ఆల్ ఇండియా 59th ర్యాంక్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2025. సో ఒక్కసారి నీ గురించి మన ఆడియన్స్కి ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. యా షూర్ సార్. నమస్తే అందరికీ. ఐఎమ్ రాఘవి రెడ్డి. నేను హైదరాబాద్ నుంచి అండ్ ఐ హ్యావ్ డన్ మై బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ దెన్ ప్రైవేట్ జాబ్ చేశాను. దాని తర్వాత ఫర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ స్విచ్ టు గవర్నమెంట్ జాబ్ అంతే సార్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు 59th ర్యాంక్ వచ్చినందుకు. సో ప్రైవేట్ జాబ్ నుంచి గవర్నమెంట్ జాబ్కి ఎందుకు మారాలనిపించింది రాఘవి నీకు? జాబ్ సెక్యూరిటీ కోసం అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం నేను షిఫ్ట్ అయ్యాను సార్ గవర్నమెంట్ జాబ్స్కి. ఇట్ వాస్ మై ఫాదర్ సజెషన్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ స్విచ్ టు గవర్నమెంట్ జాబ్. సో రాఘవి, నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్నే గోల్గా పెట్టుకొని స్టార్ట్ చేసావా, లేదంటే ఏదైనా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా? సార్ మై ఓన్లీ టార్గెట్ వాజ్ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సార్. సో 2024 ప్రిపరేషన్లో ఆ నోటిఫికేషన్స్లో ఐ క్రాక్డ్ 5 జాబ్స్. దాంట్లో ఎస్ఎస్సి ఐబిపిఎస్ పిఓ అండ్ క్లర్క్, ఆర్ఆర్బి పిఓ అండ్ క్లర్క్ క్రాక్ చేశాను సార్. అండ్ ఎస్ఎస్సి సిజిఎల్లో నాకు లెవెల్ 6 జాబ్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఓకే. సో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ లాగా జాయిన్ అయ్యాను. అండ్ ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ జిఎస్టీ కమిషనరేట్. అక్కడ జాయిన్ అయినప్పుడు నెక్స్ట్ ఇంకా 2025 నోటిఫికేషన్ నాకు లెవెల్ 7 జాబ్ కావాలి. ఇంకా దాంట్లో నాకున్న ఓన్లీ ఆప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. సో అదే గోల్గా పెట్టుకొని 2025లో నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్ ఆ నోటిఫికేషన్ కోసం. అండ్ అలా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఓరియంటెడ్గా చదివినప్పుడు ఐ క్రాక్ దిస్ జాబ్. ఓకే. సో అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ వస్తే చాలు అనుకున్నావా, లేకపోతే ఆల్ ఇండియా ర్యాంక్ను కూడా టార్గెట్ చేసావా? లేదు సార్, నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వస్తే చాలు, నాకు హోమ్ పోస్టింగ్ కావాలి ఓకే అన్న దాంతోనే చదివాను సార్. బట్ ర్యాంక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్. ఓకే. సో ఇది బోనస్ అయితే? బోనస్ డెఫినెట్లీ. ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఆల్ ఇండియా 59th ర్యాంక్ రాఘవి రెడ్డి. ఇది చూసినప్పుడు నీ రియాక్షన్ ఏంటి రాఘవి? సార్ ఫస్ట్ యాక్చువల్లీ నేను నోటీస్ చేయలేదు సార్ నాకు 59th ర్యాంక్ వచ్చిందని. మా సెక్షన్లో మా సూపరింటెండెంట్కి ప్రమోషన్ వచ్చింది. సో కేక్ కటింగ్ చేస్తున్నాం మేము. అండ్ దే చెక్ మై రిజల్ట్, ఐ డెంట్ చెక్ మై రిజల్ట్. వాళ్ళు చూసి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చింది అని చెప్పారు సార్. ఓకే. అండ్ సిన్స్ నా గోల్ నేను అచీవ్ చేశాను కాబట్టి నేను ర్యాంక్ గురించి అంత పట్టించుకోలేదు. ఓకే, ర్యాంక్ ఎంత వచ్చి ఉంటుంది, మనకు హోమ్ పోస్టింగ్ వస్తుందా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా సార్. ఏ ర్యాంక్ వచ్చిందో మనకి ఎక్కడ వస్తుందో అన్న చిన్న డౌట్తోని ఐ చెక్ మై ర్యాంక్. దెన్ ఐ సా కి ఐ గాట్ ఎయిర్ 59. ఓకే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఇంకొక ఇద్దరికి చూపించాను సార్ నేను నా రిజల్ట్ చూపించి, ఇది కరెక్టేనా, నాదే నా పైన వాళ్ళదా కింద వాళ్ళదా ర్యాంక్ అని చూసిన తర్వాత దే కన్ఫర్మ్ నీకే అది 59th ర్యాంక్ వచ్చిందని. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో నీకు 59th ర్యాంక్, ఆల్ ఇండియా 59th ర్యాంక్ వచ్చింది అని ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నావు? యాక్చువల్లీ ఫాదర్కి చెప్పేసినప్పుడు నాకు 59th ర్యాంక్ వచ్చిందని నేనే చూసుకోలేదు. ఓకే. ఫాదర్కి నాకు ఓకే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చింది అంటే కాల్ చేసి
కాల్ చేయగానే డాడీకి తెలిసింది ఆల్రెడీ రిజల్ట్ వచ్చిందని. నేను ఏదైనా చెప్పే ముందే ఆయన నాకు కంగ్రాచులేషన్స్ చెప్పేశాడు. ఓకే. రిజల్ట్ వచ్చింది అనగానే ఓ కంగ్రాచులేషన్స్ వచ్చేసి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. హీ న్యూ నాకు వస్తుంది అని, ఓకే. బట్ హీ డిడ్ంట్ నో నాకు 59th ర్యాంక్ ర్యాంక్ వస్తుంది అని. సో అది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. సార్ మమ్మీకి గెస్ చేయమని చెప్తే మమ్మీ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది అని అడిగారు. తగ్గించుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఏంటి 500 బిలోనా, 300 బిలోనా, 100 బిలోనా అని ఇంకా తక్కువ చేస్తూ ఎంత వచ్చింది ఇంకా చెప్పు అంటే అప్పుడు చెప్పాను అమ్మ 59th ర్యాంక్ వచ్చింది అంటే, అవునా 59 అని మా మమ్మీ 2 సార్లు అడిగారు. సో మా మదర్ అయితే చాలా షాక్ అయ్యారు. షీఈ్ అ వెరీ సింపుల్ అండ్ స్వీట్ లేడీ. సో అందరికి మీ రిలేటివ్స్కి అందరికి కూడా ఫోన్స్ చేసి ఈ న్యూస్ ని హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు. ఫుల్ బిజీగా ఉన్నారు ఆ రోజు మొత్తము మమ్మీ డాడీ. అవును సార్, యా దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ మా రిలేటివ్స్ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. ఫుల్ అంటే హోల్ హార్టెడ్గా ఎవ్రీబడి కంగ్రాచులేటెడ్ మీ అని వాళ్ళే ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నారు సార్ నాకంటే. ఓకే. ప్రైవేట్ జాబ్ నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు నీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేసేవారు రాఘవి? సార్ నేను స్విచ్ అయినప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి మా డాడీ రీసెర్చ్ చేశారు సార్. దాని తర్వాత ఐఏసీకి వచ్చాను నేను. ఐఏసీకి వచ్చిన తర్వాత అక్కడ కౌన్సిలింగ్ జరిగింది, దెన్ డెమో క్లాసెస్ విన్నాను. దాని తర్వాత అన్నీ విన్న తర్వాత నేను ఐఏసీ జాయిన్ అయ్యాను సార్. September 18, 2023లో ఐ జాయిన్డ్ ఐఏసీ. ఓకే. అమీర్పేట్ బ్రాంచ్ సార్. సో ఐఏసీ అమీర్పేట్లో జాయిన్ అయిన తర్వాత నీ ప్రిపరేషన్ ఎలా సాగింది రాఘవి? నేను సెప్టెంబర్లో జాయిన్ అయిన తర్వాత క్లాసెస్ జరుగుతుండే సార్. నేను క్లాసెస్ అటెండ్ అవుతుండే, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జిఎస్ నడుస్తున్నాయి సార్ అప్పుడు. ఓకే. అండ్ దెన్ దట్ ఈస్ ఆఫ్టర్ 3 weeks నేను జాయిన్ అయ్యాను. అక్టోబర్ స్టార్టింగ్లో రిప్ పెట్టారు సార్. రిప్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టారు. అండ్ రిప్ గురించి నేను కౌన్సిలింగ్లో విన్నాను సార్. ఓకే. కౌన్సిలింగ్లో విన్న తర్వాత దానికి ట్రై చేశాను ఎలిజిబిలిటీ టెస్ట్లో. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్లో నేను క్వాలిఫై అయ్యాను. దాని తర్వాత రిప్కి మీరు అటెండ్ అవుతారా లేదా అని ఒక సెషన్ పెడతారు కదా సార్. అవును. మీరు జాయిన్ అవుతారా లేదా అని. ఆ సెషన్కి వెళ్ళినప్పుడు నేను నాకున్న డౌట్ అడిగాను సార్. ఇప్పుడు నా క్లాసెస్ జరుగుతున్నాయి కదా, వాట్ ఇఫ్ ఐ జాయిన్ రిప్లో జాయిన్ అయితే నాకు ఇక్కడ క్లాసెస్ వెళ్తాయి కదా, నేను ఎలా కవరప్ చేసుకోవాలి దాన్ని, నాకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఫ్యూచర్లో అని అడిగితే, లేదు మీరు రిప్ జాయిన్ అవ్వండి, రిప్ చాలా హెల్ప్ అవుతుంది మీకు అని చెప్పినప్పుడు నేను జాయిన్ అయ్యాను సార్ రిప్. ఓకే. రిప్ అండ్ మార్నింగ్ 6 to 9 ఉంటాం కాబట్టి అక్కడే కూర్చొని అంతసేపు కాన్సన్ట్రేటెడ్గా అయితే క్లాసెస్ జరిగినప్పుడు మనం చదవలేము సార్. సో అక్కడ అండ్ రిప్లో గ్రూప్స్ డివైడ్ చేస్తారు కదా, నాకు ఒక మంచి టీం దొరికింది, పక్కన టీమ్స్ బాగున్నాయి, ఒక మంచి హెల్దీ ఎన్వైర్న్మెంట్ సార్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక హెల్దీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనం చదువుతాం. అండ్ ఆ రిప్ ప్రోగ్రామ్ వల్ల నాకు ఒక బ్యాంకింగ్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇంతకుముందు బ్లైండ్గా ఎగ్జామ్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు లైన్గా అటెంప్ట్ చేసుకుంటూ రావడం, ఇట్లా చేయడం వల్ల టైం వేస్ట్ అయ్యేది, నాకు ఎలా అటెంప్ట్ చేయాలో తెలిసేది కాదు. బట్ ఆ రిప్ ఉన్న 15 days ట్రిప్ ఉండేది సార్. అప్పుడు ఎట్లా అటెంప్ట్ చేయాలి, బ్లైండ్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అటెంప్ట్ చేయకుండా ఫస్ట్ ఈ క్వశ్చన్స్, నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఇట్లా చేయాలని నాకు రిప్లో తెలిసింది. దాని తర్వాత మై బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎవ్రీ మాక్ ఎగ్జామ్ అన్నీ చాలా స్మూత్గా జరిగాయి సార్. చాలా మంచిగా అటెంప్ట్ చేసేదాన్ని అండ్ అది చాలా హెల్ప్ అయింది నాకు రిప్. అండ్ దాని తర్వాత నేను మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నాకు డైలీ మాక్ టెస్ట్ చాలా అలవాటు అయిపోయింది సార్. దాని తర్వాత నేను ఇంకా ల్యాబ్లోనే ఉండేదాన్ని మోస్ట్ ఆఫ్ ద టైం. అలా ల్యాబ్లో డైలీ మాక్ టెస్ట్ రాసేదాన్ని, న్యూస్ పేపర్ కొన్నిసార్లు అక్కడే చదువుకునేదాన్ని ఇంకా దాని తర్వాత ల్యాబ్లోనే. దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్ కూడా కండక్ట్ చేస్తారు కదా సార్ మన దగ్గర. బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్లో పార్టిసిపేట్ చేశాము అండ్ ఒక క్విజ్ షో లాగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది సార్. దాని తర్వాత ఆ 4 members గ్రూప్ ఫామ్ చేస్తాం కదా, దాని తర్వాత అట్ ది ఎండ్ ఇట్ వాజ్ ఎ టై బ్రేకర్ సార్. మాకు 2nd place వచ్చింది. 2nd and 3rd టై బ్రేకర్ ఉండే. లాస్ట్లో చాలా ప్రెషర్ ఉంటుంది కదా సార్, చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు. టై బ్రేకర్ అంటే జనరల్గా ఎగ్జామ్లో రాస్తే అది ఇలా చూడంగానే ఇలా పెట్టేస్తాం, బట్ ఆ ప్రెషర్లో ఆ క్వశ్చన్ చూడంగానే అందరూ మన బ్లడ్ రిలేషన్స్ అంటే స్క్వేర్, సర్కిల్ అన్నీ వేసుకుంటారు కదా, మొత్తం వేసుకొని చేస్తున్నారు. బట్ అక్కడ జస్ట్ సింపుల్గా ఆప్షన్ ఎలిమినేషన్లో జెండర్ ఒక్కటి చూసుకుంటే సరిపోయేది సార్. అదే చూసుకొని ఆన్సర్ చెప్పాను నేను అక్కడ అండ్ వీ గాట్ 2nd place. సో అలా ప్రెషర్లో కూడా ఒక క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఎగ్జామ్ ఎన్వైర్న్మెంట్ కూడా అంతే ఉంటుంది కదా సార్. టైం అయిపోతుంటుంది బట్ ఆన్సర్ పెట్టాలి మనం. ఆ ప్రెషర్లో బ్రెయిన్ స్ట్రైక్ అవ్వదు, కానీ ఆ ప్రెషర్లో బ్రెయిన్ ఎట్లా స్ట్రైక్ అవుతుంది అని ఆ బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్లో నేర్చుకుంటాం సార్.
అలా బ్యాటిల్ ఆఫ్ బ్రెయిన్స్లో పార్టిసిపేట్ చేశాను, వి గాట్ సెకండ్. దాని తర్వాత ఇట్లా యాక్చువల్లీ ఇంకా బ్యాంకింగ్లోనే ఉన్నాను సార్. బ్యాంకింగ్ ఇస్ తొందరగా జాబ్ వచ్చేస్తుంది అన్న లూప్లో ఉంటాం కదా, బ్యాంకింగ్లోనే ఉన్నాను. దాని తర్వాత సూపర్ 60 ఇంట్రడ్యూస్ చేశారు సార్ జూలై 2024. సో అప్పుడు సూపర్ 60 ఓకే, అరే ఎస్ఎస్సి మనం చదువుదాం అనుకున్నాం కదా, ఎస్ఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, పీస్ఫుల్ ఉంటుంది, బ్యాంకింగ్ అంటే అది కదా మన టార్గెట్ అని ఎస్ఎస్సి సిజిఎల్ సూపర్ 60 కోసం ఎలిజిబిలిటీ టెస్ట్ రాశాను, క్లియర్ అయింది, జాయిన్ అయ్యాను సార్. ఇంకా అక్కడ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఆ ప్రోగ్రామ్ చాలా ఎంకరేజింగ్ ఉండేది సార్. అంటే క్యాష్ ప్రైజ్ ఉంటుంది, డైలీ క్యాష్ ప్రైజ్ ఉంటుంది, అంటే స్టూడెంట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. సూపర్ 60లో ఫస్ట్ ప్రైజ్ 1000 రూపీస్ ఇస్తారు సార్, సెకండ్ ప్రైజ్ 500, థర్డ్ ప్రైజ్ 300 ఇస్తారు. సో స్టూడెంట్స్కి మోటివేషన్ ఉంటుంది. అండ్ మనకి డైరీస్ ఇచ్చేవాళ్ళు సార్, ఐఏసీ డైరీస్. స్టూడెంట్స్కి రిప్లో ఉన్నప్పుడు కానీ సూపర్ 60లో ఉన్నప్పుడు కానీ ఒక్కసారి నా డైరీ తెచ్చుకోవాలి అని అందరికీ ఉంటుంది సార్. ఐఏసీ పేజ్ ఉంటుంది కదా, అలా అడిగేవాళ్ళు అనమాట, నీకు వస్తే నాకు ఇచ్చేవా. సో అలా సూపర్ 60లో కూడా మా టీంకి సెకండ్ వచ్చింది సార్. అది సెప్టెంబర్లో జరిగిన Tier 1కి చాలా యూజ్ అయింది నాకు సూపర్ 60. ఓకే. సో 2024 Tier 2 ప్రిపరేషన్లో టర్నింగ్ పాయింట్ ఏంటి రాఘవి నీకు? 2024 Tier 2లో టర్నింగ్ పాయింట్ ఇస్ IRF సార్. మీరు అనౌన్స్ చేశారు కదా అమీర్పేట్లో వచ్చి ఇట్లా ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ పెడుతున్నాము, ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది సిజిఎల్ కానీ, దాట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్ సార్. అక్కడ ఇంకా ఎలిజిబిలిటీ టెస్ట్ రాశాను అండ్ సెలెక్ట్ అయ్యాను, వెళ్ళాం. ఇంకా అక్కడ ప్రిపరేషన్ ఇస్ సో ఐఏసీ రిజల్ట్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ని 2024లోనే ఇంట్రడ్యూస్ చేశాను. ఆ కాన్సెప్ట్ని డిజైన్ చేసిందే నేను కాబట్టి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా ఐఆర్ఎఫ్ అనే కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది, అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జాబ్స్ కొట్టి బయటకు వస్తారు అని నేను డిజైన్ చేశాను కాబట్టి నాకు నమ్మకం ఉంది. మరి మీరు ఏ నమ్మకంతో అక్కడికి వచ్చారు? సార్ ఫస్ట్ ఐఆర్ఎఫ్ రిజల్ట్ ఫ్యాక్టరీ అదే విన్నప్పుడు ఐ థాట్ స్టూడెంట్స్కి మచ్ నీడెడ్ ప్రోగ్రామ్ ఇది అని నాకు అనిపించింది సార్. అండ్ నేను ఐఏసీ స్టూడెంట్నే కాబట్టి నేను రెండు ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. నేను రిప్ అటెండ్ అయ్యాను, సూపర్ 60 అటెండ్ అయ్యాను. సో మనం ఎంత ఆర్గనైజ్డ్గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము, ఎంత నీట్గా ఎగ్జిక్యూట్ చేస్తామని నాకు తెలుసు సార్. బికాస్ కంటిన్యూస్గా మీరు ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూనే ఉంటారు, ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. అండ్ వాట్ ఎవర్ వీ నీడ్ మీరు ప్రొవైడ్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళినా సరే కంటిన్యూస్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి అండ్ మంచిగా ఆర్గనైజ్ చేస్తారని నాకు ఆ ట్రస్ట్ ఉంది సార్. అండ్ మీరు అనౌన్స్ చేసేటప్పుడు చెప్పారు కదా, ఇక్కడ రియల్ కాంపిటీషన్ మనం ఫీల్ అవ్వము, అక్కడ ఫీల్ అవుతామని. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది సార్. ఇట్లా మనం అమీర్పేట్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు కంపేర్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది కదా మన పోర్టల్లో, దాంట్లో చూసేవాళ్ళము ఎవరికి టాప్ వచ్చిందని. ఓకే వీళ్ళకి టాప్ వచ్చిందా అనుకుంటాం కానీ వాళ్ళు ఎలా చదువుకుంటారు అని మనకు తెలియదు కదా. అక్కడ ఉన్నప్పుడు ఓవరాల్ అన్ని బ్రాంచెస్ నుంచి టాపర్స్ వచ్చినప్పుడు ఓకే వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వీళ్ళు ఎలా చదువుకుంటున్నారు అన్న పాయింట్స్ మనకి అక్కడే తెలుస్తే అక్కడ రియల్ కాంపిటీషన్ ఫీల్ అవుతాం. అండ్ చాలా హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది అక్కడ, అందరూ ఒకటే మైండ్ సెట్లో ఒకటే గోల్తో చదువుతారు కాబట్టి. సో అది చాలా హెల్ప్ అయింది సార్, అదే ట్రస్ట్ ఉండే నాకు. అండ్ మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ మంచి రిజల్ట్స్ వచ్చాయి అందరికీ. ఓకే. సో హైదరాబాద్ ఐఆర్ఎఫ్ November 23rd, 2024 స్టార్ట్ అయింది. సో January 28th, 2025 ఎండ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 79 days జరిగింది. సో ఈ 79 daysలో నీ ప్రిపరేషన్ ఎలా జరిగింది రాఘవి? సార్ ఇందాక చెప్పినట్టు మచ్ నీడెడ్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా. ఎందుకు అలా చెప్పానంటే నాకు ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి రావాలంటే నేను మార్నింగ్ ఇంట్లోంచి బయలుదేరాలి, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి. సో కమ్యూట్లో చాలా టైం వేస్ట్ అయ్యేది సార్. ఇంట్లో యూ కెనాట్ రీడ్, అంత టైం ఉండదు, అంత కాన్సన్ట్రేట్ చేయలేము. ఓకే. బట్ ఐఆర్ఎఫ్లో నాకు ఆ టైం దొరికింది సార్. మార్నింగ్ 6:30 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయిపోయేది. అండ్ నైట్ ఎంతసేపు చదువుకున్నా ఏం ప్రాబ్లం ఉండేది కాదు. 11 వరకు మన ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు అలా చదువుకోలేము కదా సార్. వీ హ్యావ్ 10 వరకు ఇక్కడ ఉంటే మనకి ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది, సేఫ్టీ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా. బట్ హియర్ 11-11:30 వరకు చదువుకునే వాళ్ళం సార్ ఇక్కడ. సో చాలా టైం దొరికేది. అది ఒక మేజర్ పాయింట్ Tier 2లో మంచి మార్క్స్ రావడానికి. అండ్ అక్కడ ఉన్న కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుండేది. అండ్ నేను నా ఫేవరెట్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి ఐ ఫీల్ లిటిల్ కాంపిటేటివ్. క్వాంట్, రీజనింగ్ నా స్ట్రాంగ్ సబ్జెక్ట్స్. దాంట్లో నాకు 180 out of 180 వచ్చాయి Tier 2. అక్కడ ఉన్నప్పుడు నేను దీంట్లో స్ట్రాంగ్ అనుకొని ఉంటాం కదా సార్. బ్యాక్ ఆఫ్ ద మైండ్ విల్ థింక్ కి అరే మనకి ఇవి స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ అని. ఎవరికన్నా ఎక్కువ వచ్చినప్పుడు మనం సిల్లీ మిస్టేక్స్ చేస్తాము, లేదంటే సమ్ మిస్టేక్స్ చేస్తాము, కొన్ని టాపిక్స్ ల్యాక్ అవుతుంటాము.
అప్పుడు స్కోర్ బోర్డ్ చూసినప్పుడు కొంతమంది మనకంటే ఎక్కువ మంచి పర్ఫామ్ చేస్తుంటారు క్వాంట్ రీజనింగ్లో. అప్పుడు ఐ ఫీల్ లిటిల్ కాంపిటేటివ్. అరే మన స్ట్రాంగ్ సబ్జెక్ట్స్లో కూడా నేను వేరే స్టూడెంట్స్ని డామినేట్ చేయలేకపోతే, వేరే స్టూడెంట్స్ అంత ఈక్వల్గా నాకు రాకపోతే దెర్ ఇస్ స్టిల్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. నేను ఇంకా ఎక్కడో ల్యాక్ అవుతున్నా, కొన్ని సబ్జెక్ట్స్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అక్కడ నేను ల్యాక్ అవుతున్న సబ్జెక్ట్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నాను సార్. అండ్ నేను జిఎస్లో చాలా వీక్ సార్. ఓకే. అక్కడ ఉన్నప్పుడు నాకు చాలా టైం దొరికింది జిఎస్. అండ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నాకు నేను రిప్ తర్వాత క్లాసెస్ అంత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా అటెండ్ అవ్వలేకపోయాను సార్. సో నేను జిఎస్ మిగతా స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్గా మన క్లాసెస్ విన్నారో ఇన్స్టిట్యూట్లో, మనకి బేసిక్ స్టార్టింగ్లో చెప్తారు కదా, అవి ఆ స్టూడెంట్స్ అందరు రివిజన్ చేసుకునే టైంలో నేను చదువుకున్నాను సార్ ఆ టాపిక్స్. సో ఆ టైంలో నాకు ఆ టాపిక్స్ అన్ని చదువుకొని రివైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది ఈ ప్రోగ్రామ్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాం కాబట్టి ఐ హ్యాడ్ ది శాంపుల్ ఆఫ్ టైం. అదే ఇన్స్టిట్యూట్లో ఉంటే నాకు వన్సే ఆ పోర్షన్ కంప్లీట్ చేసుకోవడానికి టైం ఉండేది కాదు సార్. సో అలా చాలా హెల్ప్ అయింది. ఓకే. ఐఆర్ఎఫ్కి వెళ్ళిన తర్వాత మీ మైండ్ సెట్లో కానీ మీ కాన్ఫిడెన్స్లో కానీ చేంజ్ ఎలా వచ్చింది రాఘవి? సార్ ఐఆర్ఎఫ్కి ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు ఒక సీజీఎల్లో ఒక మంచి పోస్ట్ రావాలి అన్న మైండ్ సెటే ఉండేది సార్ మాకు. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ వి ఆల్ న్యూ మనకు ఒక జాబ్ వస్తుంది ఎస్ఎస్సిలో అని తెలిసింది. సో అదే ఆ కాన్ఫిడెన్సే మమ్మల్ని మోటివేట్ చేసింది. ఇప్పుడు హోమ్ పోస్టింగ్ కోసం మనం చదవాలి. మా ఫ్రెండ్స్కి వచ్చింది, నాకు వచ్చింది. నేను ఇప్పుడు హైదరాబాద్ జిఎస్టీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ లా చేస్తున్నా, విచ్ ఇస్ అ లెవెల్ 6 జాబ్. ఓకే. అండ్ మై ఫ్రెండ్ రమణమ్మ, తను ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు, విచ్ ఇస్ అ లెవెల్ 7 జాబ్. తనకు కూడా హోమ్ పోస్టింగ్ వచ్చింది, వైజాగ్లో చేస్తుంది తను ఇప్పుడు. అండ్ వన్ మోర్ ఫ్రెండ్ రాజశేఖర్, హీస్ అ ట్యాక్స్ అసిస్టెంట్, హైదరాబాద్లో చేస్తున్నాడు. ఓకే. సో లాస్ట్ 24 నోటిఫికేషన్లో హోమ్ పోస్టింగ్ వచ్చింది, కానీ లెవెల్ 6 వచ్చింది. ఓకే. లెవెల్ 7 ఎలా మిస్ అయింది రాఘవి? ఎందుకంటే టైర్ 1లో 160 వచ్చాయి, బట్ టైర్ 2లో లెవెల్ 7 ఎలా మిస్ అయింది నీకు? సార్ టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఒక్క క్వశ్చన్ వల్ల నేను మళ్ళీ 1 year ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది సార్. అక్కడ ఐఆర్ఎఫ్లో ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ ఇందాక మెన్షన్ చేసినట్టు రమణమ్మ ఇద్దరం కలిసి చదువుకునే వాళ్ళం సార్. అండ్ తనకి ఇప్పుడు లెవెల్ 7 పోస్ట్, ఓకే, విచ్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, హోమ్ పోస్టింగ్ వచ్చింది తనకి 24లోనే వచ్చింది సార్ హోమ్ పోస్టింగ్. ఓకే. అండ్ మా ఇద్దరికి టైర్ 1లో టైర్ 2లో ఎప్పుడూ సేమ్ మార్క్స్. అండ్ టైర్ 2లో నాకు 330 వచ్చాయి రా స్కోర్, తనకి 329 వచ్చాయి. ఓకే. బట్ ఆఫ్టర్ నార్మలైజేషన్ తనకి 358 అనుకుంటా సార్. ఐ థింక్ షీ గాట్ 358, నాకు 353 వచ్చాయి సార్. ఓకే. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కట్ ఆఫ్ వాస్ 357. ఓకే. సో ఒక్క క్వశ్చన్ కనుక నాది నార్మలైజేషన్లో యాడ్ అయినా, లేదంటే నేను ఒక క్వశ్చన్ కరెక్ట్ పెట్టినా సరే నాకు హోమ్ పోస్టింగ్ వచ్చేది, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చిండేది సార్. హోమ్ పోస్టింగ్ వచ్చిండొచ్చు, లాస్ట్ టైమే వచ్చేది. ఓకే. అండ్ ఇది నేను ఎందుకు ఎట్లా అనిపిస్తుంది అంటే, తను నాకంటే ఎప్పుడు 10% హార్డ్ వర్క్ ఎక్కువ చేసేది సార్. 10% or 20% మోర్ దాన్ దట్. షీ వాజ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే. నేను సో నాకేమనిపిస్తుంది అంటే, ఎక్కడో చోట ఆ హార్డ్ వర్కే తనని లెవెల్ 7 అండ్ నాకు ఆ హార్డ్ వర్కే లెవెల్ 6. ఓకే. సో అక్కడ నేను ల్యాక్ అయ్యాను అనిపించింది సార్. ఆ 5%, ఆ 10% నేను ఆ ఇయరే పెట్టుంటే మేబీ ఐ వుడ్ హావ్ గాటన్ హోమ్ పోస్టింగ్ అండ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఓకే. అప్రిషియేట్ యువర్ హానెస్టీ. థ్యాంక్ యూ సార్. రాఘవి, సో ఓకే రాఘవి, నీకు మంచి ప్రైవేట్ జాబ్ వచ్చింది మంచి శాలరీతో, అది వదులుకొని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యావు. అందులో కూడా నీకు మంచి జాబ్స్ వచ్చాయి, 5 జాబ్స్ వచ్చాయి. ఎస్ఎస్సిలో కూడా లెవెల్ 6 జాబ్ వచ్చింది. సో అది జాయిన్ అయ్యావు. ఆ జాబ్ చేస్తూనే మరలా 1 year మళ్ళీ కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యి నువ్వు కోరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ హోమ్ పోస్టింగ్లో కొట్టావు. సో అంటే ఇంత కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉండడానికి నీకు మోటివేషన్ ఏంటి? సార్ నా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్కి మై ఓన్లీ రీజన్ మా నాన్నగారు సార్. మా నాన్నగారు మ్యారేజ్ అయిన తర్వాతనే బీటెక్ చేశారు సార్. అండ్ దాని తర్వాత ఎంబీఏ కూడా చేశారు సార్. ఇవన్నీ మేము పుట్టిన తర్వాతే. బీటెక్ చేశారు, దాని తర్వాత ఎంబీఏ చేశారు. ఇవి కెరియర్ కోసం చేశారు సార్. బట్ ఇప్పుడు సోల్లీ ఫర్ హిస్ ప్యాషన్ హీస్ పర్స్యూయింగ్ ఎంఏ తెలుగు, 2nd yearలో ఉన్నారు ఇప్పుడు. ఓకే. అండ్ ఫ్యూచర్లో మా డాడీ పిహెచ్డి కూడా చేద్దాం అనుకుంటున్నారు సార్ తెలుగులో. అండ్ ఐ రియలీ విష్ హీల్ డూ దాట్ అండ్ ఐ నో హీల్ డూ పిహెచ్డి. సో ఇంట్లోనే నాకు కన్సిస్టెంట్గా ఎవ్రీడే జాబ్ చేస్తూ కూడా అలసిపోయి వచ్చినా సరే డైలీ క్లాస్ వింటూ చదువుకునే వాళ్ళు ఇలా ఇంట్లో కనిపించినప్పుడు he'll definitely feel motivated, sir. So he's my biggest motivation, he's my biggest support.
మై డాడీ. సో ఇప్పటిదాకా మీ ఫాదర్ గురించి చెప్పావు రాఘవి, నీ సక్సెస్లో మీ మదర్ రోల్ ఏంటి? సార్ మై మామ్ చాలా స్వీట్ లేడీ సార్. ఓకే. అంటే తను ఎప్పుడు మేము హ్యాపీగా ఉండాలనే కోరుకుంటారు. అండ్ నేను 10 times హ్యాపీగా ఉంటే షీల్ బి 20 times హ్యాపీ. ఓకే. నా సక్సెస్లోనే కాదు సార్, మా ఫాదర్ సక్సెస్లో కూడా షీ ప్లేడ్ అ మేజర్ రోల్. వితౌట్ హర్ సపోర్ట్ నాకు పాసిబుల్ కాదు, మా ఫాదర్కి పాసిబుల్ కాదు. ఓకే. ఇమాజిన్ మ్యారేజ్ తర్వాత హీ డెడ్ హిస్ బీటెక్ ఎంబీఏ అండ్ హౌ ఈస్ పర్స్యూయింగ్ ఎంఏ. అంటే మా మదర్ వెనకాల ఎంత ఎఫర్ట్స్ పెడుతుంటే ఆయన చాలా స్మూత్గా చదువుకుంటున్నాడు సార్. సో షీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే చిన్న చిన్న వస్తువుల మీద మేము స్ట్రెస్ తీసుకోకుండా ఇంట్లో ఉన్న అన్ని మీద తనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని దేనికి ఇబ్బంది లేకుండా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ చేస్తాడు సార్ మదర్. షీ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. అండ్ తన ఎఫర్ట్స్ మనకి అప్పుడు కనిపించవు సార్. ఇప్పుడు నేను ఈ ర్యాంక్ వచ్చింది మళ్ళీ చదువుకుంటున్నాను అంటే ఆల్ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ సార్. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఇంకెవ్వరు ఇవ్వరు సార్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. సో హూమ్ డూ యూ డెడికేట్ దిస్ విక్టరీ రాఘవి? సార్ ఈ విక్టరీ నేను మా ఫ్యామిలీకే డెడికేట్ చేస్తాను సార్. ఈ 59th ర్యాంక్ అనేది నాకు మాత్రమే రికగ్నిషన్ తీసుకురావాలని నేను కోరుకోవట్లేదు సార్. ఈ ర్యాంక్ అనేది మా ఫ్యామిలీ, నా వెనకాల వర్క్ చేసిన మా ఫాదర్కి, మదర్కి, సిస్టర్కి కూడా రికగ్నిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత స్టూడెంట్ని అందరూ రికగ్నైజ్ చేస్తారు సార్, కానీ ఆ ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ వెనకాల ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అని ఎవరికి తెలియదు సార్. నేను 100% ఇస్తే నా ఫ్యామిలీ నా వెనకాల 200% వర్క్ చేసింది సార్. సో ఈ విక్టరీ, ఈ సక్సెస్ అనేది నేను మా నాన్నగారికి, అమ్మగారికి, మా సిస్టర్కి సార్, నాకు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసిందో చదువుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు ఐఏసీ ప్రొవైడ్ చేసింది. సో ఒకసారి నీ సక్సెస్ మీద మీ ఫాదర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి మీ ఫాదర్ మాటలోనే విందాం రాఘవి, ఓకేనా? ఒకసారి మీ నాన్నగారి నెంబర్ చెప్పు. 94 ఓకే 916. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఐఏసీ చైర్మన్ వినయ్ సార్ మాట్లాడుతున్నాను సార్. ఒకసారి పాప రాఘవి రెడ్డి ఇక్కడే పాడ్కాస్ట్లో నాతో పాటే ఉన్నారు సార్. ఓ గ్రేట్. ఒకసారి తను ఏదైతే ఈ అచీవ్మెంట్ అనేది సాధించిందో, ఆల్ ఇండియా 59th ర్యాంకు, ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబు, దట్ టు హోమ్ పోస్టింగ్. సో ఇన్ని అచీవ్మెంట్స్ అనేవి తను సాధించింది సార్. సో తను సాధించిన ఈ విక్టరీ అనేది ఏదైతే ఉందో అది తన ఒక్క విక్టరీయే కాదు సార్, కొద్ది లక్షలాది మంది స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను ఒక ఇన్స్పిరేషన్. అబ్సల్యూట్లీ సార్. సో ఈ సక్సెస్ మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? We are very happy, no doubt. Thank you for your contribution on that. Of course, she has done her job well. Yes, with sir. all support of teachers and your institute. Yes, sir. Especially your IRF has done wonderful job. మీ కాన్సెప్ట్ కూడా అది చాలా మంచిగా రిజల్ట్ ఇచ్చింది. సో రాఘవితో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తూ ఉంది సార్, రాఘవికి మోటివేషన్ ఎవరు అని మేము అడిగినప్పుడు తను మీ పేరు చెప్పింది సార్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ దాని మీద? డెఫినెట్లీ మన పిల్లలు మనమే ఇన్స్పిరేషన్ అంటే మోర్ హ్యాపీ, నో డౌట్. ఒకరు ఇన్స్పిరేషన్ అని చెప్పేదానికన్నా కూడా ఎస్ సార్. సో ఓవరాల్ గా సొసైటీ వాళ్ళకు ఆ సరౌండింగ్స్, Yes, sir. మీరు Yes, sir. ఎస్పెషల్లీ మీ Yes. కోచింగ్ సెంటర్స్ కావచ్చు, అంతకు ముందు టీచర్స్ కావచ్చు, Yes, ఆ sir. సరౌండింగ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. ఎస్ సో సార్. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కంట్రిబ్యూటెడ్ Contributed. టువర్డ్స్ సక్సెస్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఒక్కసారి రాఘవితో మీరు ఒక్కసారి మాట్లాడండి సార్. ఎస్. హలో. హలో. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. బాయ్ నాన్న. ఓకే నాన్న, బాయ్. ఓకే బాయ్. రాఘవి, దీనికి ముందు నువ్వు బ్యాంక్ జాబ్స్ కూడా 4 క్రాక్ చేసావు కదా. సో అందులో పర్టికులర్గా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కొంచెం నువ్వు బాగా వీక్ అని చెప్పావు. ఓకే, సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి యంగ్ ఆస్పిరెంట్స్కి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి?
So my only suggestion is don't run behind every material you find on internet. ఓకే నేను ఒకటే సోర్స్ ఫాలో అయ్యాను సార్. ఓకే నేను మధ్యలో అంటే ఏదన్నా ఒక సోర్స్ పిక్ చేసుకొని దానికే స్టిక్ ఆన్ అవ్వడానికే నేను ట్రై చేశాను సార్. అన్ని సోర్సెస్ వెనకాల ఓకే. సో నేను మన ఐఏసీ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ బుక్ ఇస్తారు కదా సార్. సో నేను అవే బ్యాంకింగ్కి 3 months మినిమం అంటారు ఆర్ 6 months మ్యాక్సిమం అంటారు కదా సార్. నేను 4 months మ్యాగజైన్స్ పెట్టుకునేదాన్ని సార్. ఓకే. 1 magazine 2 magazine 3 magazine ఇట్లా 1 by 1 పెట్టుకునేదాన్ని. పెట్టుకొని సేమ్ మ్యాగజైనే 2-3 times చదువుకునేదాన్ని సార్. బేసిక్గా జనరల్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు GS 50 marks అనుకోండి, they'll keep the target as 50. I should get 50 out of 50 ఓకే అన్న రేంజ్లో చదువుతారు సార్. ఓకే. సో మై ఓన్లీ సజెషన్ ఇస్ మీ టార్గెట్ 50 out of 50 కాదు, యువర్ టార్గెట్ ఇస్ 10 marks or 20 marks. ఓకే. 10 marks or 20 marksకి నువ్వు మేజర్గా చదవాల్సిన కొన్ని టాపిక్స్. కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ ఇస్ అ మస్ట్. నేను ఏ టాపిక్ చదవకపోయినా సరే ఈ 4 months ఏదైతే నేను కవర్ చేస్తానో బ్యాంకింగ్ని కవర్ చేస్తాను, అవేర్నెస్. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఖచ్చితంగా కవర్ చేస్తాను. మేజర్ ఈవెంట్స్ జరుగుతుంటాయి కదా సార్, లైక్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ అవ్వచ్చు, లేదంటే బడ్జెట్ అవ్వచ్చు, లేకపోతే G20 సమ్మిట్స్ అవ్వచ్చు. ఇలా మేజర్ ఈవెంట్స్ ఓన్లీ మెయిన్ టాపిక్సే కవర్ చేసుకుంటూ చదివేదాన్ని సార్. సో ఇది ఒకటే సార్ సజెషన్. సో మనకు 50 out of 50 రావడం కంటే కూడా జాబ్ రావడం ఇంపార్టెంట్. నెక్స్ట్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్లో బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి నువ్వేమైనా సజెషన్ ఇస్తావా? ఎందుకంటే ఈ 3 కూడా నీకు చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్స్, వీటిలో మ్యాక్సిమం చాలా మంచి మార్క్స్ స్కోర్ చేస్తూ ఉంటావు నువ్వు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కూడా. సో ఈ 3 subjectsకి సంబంధించి నువ్వు ఆస్పిరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి? సార్ క్వాంట్, రీజనింగ్కి అయితే ఐ సజెస్ట్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్తాను సార్. ఓకే. అంటే నేను చూసింది ఏంటంటే ఎవ్రీబడి, అంటే ఎవరైనా సపోజ్ ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీబడి సర్చెస్ ఫర్ షార్ట్ కట్స్. ప్రాఫిట్ అండ్ లాస్ షార్ట్ కట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ షార్ట్ కట్స్, ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్. యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి షార్ట్ కట్స్ అని. బట్ అదే ఇఫ్ యూ నో ద బేసిక్స్ తెలిస్తే నీకు ఆ షార్ట్ కట్ ఎట్లా వచ్చిందో అర్థమవుతుంది సార్. అండ్ ఫర్ ఇంగ్లీష్ ఇంకా ఇంగ్లీష్ ఇస్ 1-2 daysలో రాదు సార్ ఇంగ్లీష్. బికాజ్ కొంతమంది జస్ట్ 2 videos చూసి నాకు ఇంగ్లీష్ ఇంకా రావట్లేదు అని ఒక చిన్న ఫోబియా డెవలప్ చేసుకుంటారు సార్. వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఇంగ్లీష్ని చూసి భయపడద్దని చెప్తాను సార్. ఇప్పుడు SSC CGLకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి రాఘవి? ఎందుకంటే నీకు యాప్టిట్యూడ్, రీజనింగ్ సెక్షన్లో 180 out of 180 వచ్చాయి. ఓకే. సో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ సెక్షన్లో కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి నీకు. కన్సిస్టెంట్గా మాక్ ఎగ్జామ్స్ రాయాలి సార్. ఓకే. అండ్ అన్ని సోర్సెస్ వెనకాల పరిగెత్తొద్దు. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఒక్క సోర్స్ని ఫాలో అవ్వండి కన్సిస్టెంట్గా, దాన్ని రివైజ్ చేసుకోండి. GSకి ఒక సోర్స్ని తీసుకోండి, కన్సిస్టెంట్గా దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి, అదే ఇంపార్టెంట్ సార్. అండ్ రోజుకి ఎన్ని మాక్ టెస్ట్ రాసాం అనేది మ్యాటర్ కాదు సార్. నువ్వు రాసిన మాక్ టెస్ట్ ఎంత నీట్గా అనలైజ్ చేసుకున్నావు అనేది ఇంపార్టెంట్ సార్. మై సజెషన్ ఇస్ మాక్ టెస్ట్లో ఎన్ని మిస్టేక్స్ ఫీల్ అయితే అన్ని మిస్టేక్స్ మీరు మాక్ టెస్ట్లో చేస్తే ఆ మిస్టేక్స్ ఒరిజినల్ ఎగ్జామ్స్లో చెయ్యరు. సో ఆ మాక్ టెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఒక మాక్ టెస్ట్ రాసి ఇంకో మాక్ టెస్ట్కి స్కిప్ అయ్యావంటే నువ్వు ఇక్కడ చేసిన సిల్లీ మిస్టేక్ అక్కడ చేస్తావు, నెక్స్ట్ మాక్ టెస్ట్లో చేస్తావు. సో యూ షుడ్ రియలైజ్ దాట్ మిస్టేక్. అంతే సార్. సో థ్యాంక్ యూ రాఘవి ఫర్ కమింగ్ హియర్ అండ్ ఇన్స్పైరింగ్ యంగ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ SSC జాబ్. అండ్ యువర్ జర్నీ డెఫినెట్లీ ఇన్స్పైర్స్ lakhs ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ది SSC జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసారుగా స్టూడెంట్స్, రాఘవి సక్సెస్ జర్నీ. సక్సెస్ అనేది ఎవరికి ఓవర్ నైట్ రాదు, బట్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక మంచి స్ట్రాటజీ తోటి, ఒక మంచి గైడెన్స్ తోటి పర్ఫెక్ట్గా కనుక ప్రిపరేషన్ సాగిస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న డ్రీమ్ జాబ్ని సాధించడంతో పాటు ఆల్ ఇండియా ర్యాంక్ కూడా సాధించగలరు. దీనికి మన రాఘవేనే బెస్ట్ ఎగ్జాంపుల్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రాఘవే కనుక 2024లోనే ఇంకా ఒక్క క్వశ్చన్ కనుక ఎక్స్ట్రాగా ఆన్సర్ చేసుంటే ఇంకో 1 year ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. సో ప్రతి క్వశ్చన్ కూడా ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. కానీ రాఘవి తను ఏదైతే కోరుకున్నదో డ్రీమ్ జాబ్ని, దానికోసం పట్టు వదలకుండా ఇంకొక 1 year కూడా ప్రిపేర్ అయ్యి అది సాధించింది. సో థ్యాంక్ యూ ఎవరీవన్. మీ వినయ్ సార్.